ఉపాధ్యాయులకి వారి మిత్రులకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నమస్కరిస్తూ మీ అందరికీ వెంకట్రామరెడ్డి గారు నేనిద్దరం ఒకే గ్రామానికి చెందినవాడు. మా గ్రామం పేరు పనిగిరి. పనిగిరి గ్రామం సుప్రసిద్ధమైనటువంటి బౌద్ధ బోధనలు బౌద్ధ విరామాలు విరజిల్లినటువంటి గ్రామం. వెంకట్రామరెడ్డి గారు నేను పనిగిరిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే అభ్యసించడం. వారు ముందు బెంచ్లో కూర్చునేవాళ్ళు, నేను వెనక బెంచ్లో కూర్చునేవాడిని. మా తరగతిలో 28 మంది విద్యార్థులు, గర్ల్స్ అండ్ బాయ్స్. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులే, ఎక్కువ శాతం మంది టీచర్స్. ఒక మనిషిని దేవునితో పోల్చలేము, కానీ ఆ మనిషిలో గుప్పెడన్ని మంచి గుణాలు కానీ పిడికడన్ని సద్గుణాలు ఉంటే అతన్ని రాముడని, దేవుడని, తర్వాత మంచి మంచి పేర్లు పెట్టి పిలుస్తాం. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మాజీ ప్రధానుల్లో, స్వర్గీయ ప్రధానుల్లో విశిష్టంగా అంటే నిబద్ధతతో, నిజాయితీతో, నిరాడంబరంతో పరిపాలించినటువంటి వ్యక్తుల పేరు ఎవరైనా మనం ఎవరు అని అడిగితే అందరికీ స్ఫురించేటువంటి పేరు ఒకటే పేరు, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు. ఇప్పటికీ అలాంటి నిబద్ధతతో, నిజాయితీతో పరిపాలించే అంటే అన్ని స్థాయిలలో, అన్ని రంగాల్లో ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వాడే మా వెంకట్రామరెడ్డి. అయితే ఈరోజు వెంకట్రామరెడ్డి గారు నిబద్ధతతో పనిచేశారని మీ యొక్క ఉపాధ్యాయ వృత్తి వాళ్ళే అద్భుతంగా చెప్పారు. నిజంగా కూడా నిజాయితీ పరుడు, చాలా అద్భుతంగా పనిచేసింది. ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఇతరులతో పోల్చుకోవాల్సినటువంటి వృత్తి కాదు. ఈ దేశానికి కావాల్సిన సంపదను, అన్ని రంగాలకు కావాల్సిన వాళ్ళను, నైపుణ్యత గల వాళ్ళని తీర్చిదిద్ది ఈ దేశానికి అందించేటువంటి మహాశిల్పులు. అందుకే యు ఆర్ గ్రేట్ ఇన్ ది సొసైటీ, యు ఆర్ వెరీ వెరీ గ్రేట్ ఇన్ ద సొసైటీ, స్పెషల్ ఇన్ ది సొసైటీ. మీకు మించినోడు ఇంకా ఈ సమాజంలో ఎవడు ఉండడు. ఇంకొక చిన్న మాట సార్, మీరు ఇచ్చింది 2 నిమిషాలు, 1 నిమిషం సిలబస్లు ఉన్నదే చెప్తా. ఒకటి నేను ఏమంటున్నా అంటే, మనందరం కూడా మా వెంకట్రామరెడ్డి గారు ఇందాక ఒక మిత్రుడు చెప్పారు, అన్నయ్య ఇంట్లో కూర్చోవద్దండి, వయస్సుకి రిటైర్మెంట్ ఉంటుంది, మనసుకు ఉండదు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. రిటైర్మెంట్ అయినాక అద్భుతంగా 60లో 20 అన్నట్టుగా జీవిస్తాం. గ్రామాన గ్రంథాలయం ఉండాలి. పనిగిరి గ్రామంలో గ్రంథాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వారిలో మరి వారు కూడా అందులో భాగస్వాములు కాబట్టి నాకు కొద్దిగా సాధించారు కాబట్టి కుదించి చెప్పేస్తున్నా. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రతి ఒక్క టీచర్ మనం పుట్టినటువంటి గ్రామంలో, మీరు పుట్టినటువంటి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ప్రయత్నం చేయాలని స్ఫూర్తి విధాతలు మీరని మిమ్మల్ని అందరినీ కోరుతూ నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.